అంతరిక్షంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్లోని పై భాగం చంద్రుడిని ఢీకొట్టింది. గంటకు దాదాపు 8,000 కిలోమీటర్లకు పైగా వేగంతో వచ్చిన ఈ రాకెట్ శకలం జాబిలి ఉపరితలాన్ని తాకి కుప్పకూలినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష శిథిలాల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఓ మార్గం దొరికినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటన వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది. గతేడాది జనవరిలో స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్ 2 లునార్ ల్యాండర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అందులోని బూస్టర్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చింది. ల్యాండర్లను చంద్రుడి వైపు నెట్టేందుకు ఉపయోగపడే రాకెట్ పైభాగం మాత్రం అంతరిక్షంలోనే ఉండిపోయింది. సాధారణంగా రాకెట్లోని ఇలాంటి భాగాలను భూమి వాతావరణంలోకి తీసుకురావడం లేదా నిర్దిష్ట కక్షలోకి మళ్లించడం జరుగుతుంది. సౌర కార్యాచరణ, గురుత్వాకర్షణ ప్రభావాలు వంటి కారణాలతో దాని కక్షలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అది అదుపు తప్పి చంద్రుడి వైపు దూసుకెళ్లే మార్గంలోకి వచ్చి ఢీకొట్టింది. చంద్రుడి ఉత్తర ఉపరితలంలోని ఐన్స్టీన్ క్రేటర్ సమీపంలో ఇది కూలిపోయినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చంద్రుడిని ఢీకొట్టిన ఫాల్కన్ 9 రాకెట్ పైభాగం బరువు సుమారు 4,000 కిలోలు ఉంటుంది. గంటకు 8,000కు పైగా కిలోమీటర్ల వేగంతో ఇది చంద్రుడిని ఢీకొట్టింది. భారీ వేగంతో జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొనడం వల్ల పెద్ద ఎత్తున ధూళి, రాళ్లు, ఇతర శిథిలాలతో కూడిన మేఘం ఏర్పడింది. దీనిని వీక్షించేందుకు శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. టెలిస్కోప్ ఉన్నవారు ఈ ధూళి మేఘాన్ని చూసే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మేఘం ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో స్పష్టత లేదని, ఆ వెలుగు తీవ్రతను అధ్యయనం చేయడమే తమ పరిశోధన ఉద్దేశమని వెల్లడించారు. రాకెట్ పైభాగం కుప్పకూలడం వల్ల చంద్రుడిపై కొత్తగా చిన్న బిలం ఏర్పడే అవకాశముంది. జాబిల్లిపై ఉల్కలు, గ్రహశకలాల చిన్న ముక్కలు తరచూ పడుతుంటాయి. వాటి వల్ల ఏర్పడే బిలాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తుంటారు. అయితే మానవులు తయారు చేసిన అంతరిక్ష వస్తువు చంద్రుడిని ఢీకొట్టడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ ఘటన ద్వారా ఏర్పడే బిలం, ధూళి, శిథిలాల వ్యాప్తిని అధ్యయనం చేయడం ద్వారా చంద్రుడి ఉపరితల లక్షణాలపై మరింత సమాచారం పొందవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్పేస్ ఎక్స్ రాకెట్ శకలం చంద్రుడిని ఢీకొట్టడం వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేదని నాసా స్పష్టం చేసింది. అయితే ఈ ఘటన శాస్త్రవేత్తలకు అరుదైన పరిశోధన అవకాశంగా మారింది. భవిష్యత్తులో చంద్రుడిపై జరిపే మిషన్లను సురక్షితంగా, సమర్థవంతంగా రూపొందించడంలో తాజా పరిశీలనలు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.